హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిరియాల చారు పెడుతున్నా అండి. ముందుకు కావాల్సిన ఐటమ్స్ పెప్పరు, మనకి గింజల్లో అయినా తీసుకోవచ్చండి, ఇలా పౌడర్లో అయినా తీసుకోవచ్చు. కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, చిన్న చింతపండు కొంచెం అన్నీ కడిగి కట్ చేసుకున్నా అండి. చింతపండు కూడా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత ఇంకా బౌల్లో అన్నీ మిక్స్ చేయాలి. చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఉల్లిపాయలు నేను వేసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను, తర్వాత టమాటా, చింతపండు, పెప్పరు మనకి తగినంత అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను, ఎందుకంటే మా వాళ్ళకి ఫుల్ కోల్డ్ చేసిందనమాట. సో పెప్పర్ చారు తాగితే మంచిగా ఉంటుందని చెప్పి తొందరగా ఆ ఘాటుకి కోల్డ్ అనేది తగ్గిపోతుందనమాట. నేను మటన్ పులుసు కూడా చేశాను, మీకు ఆ రెసిపీ కూడా నేను పోస్ట్ చేశాను అనమాట. మటన్ పులుసులాగా కూడా మంచిగా ఇచ్చేసుకోవచ్చు, కొంచెం స్పైస్గా చేసుకొని. కాళ్ళ పులుసు ఇలాంటివన్నీ తింటే జలుబు తొందరగా తగ్గిపోతుందండి, అంటే ఆ కారానికి ఆ స్పైస్కి. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అన్నీ వేసుకున్న తర్వాత. చింతపండు వచ్చి కొంచెమేనండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చాలు, ఎక్కువ వద్దు, ఓకేనా. మరి పులుపు ఎక్కువైపోతుంది, ఎందుకంటే టమాటా కూడా యాడ్ చేస్తున్నాం కదా. నేను షుగర్ కంపల్సరీగా వేస్తానండి, 1 స్పూను, ఎందుకంటే మరి స్పైస్ ఎక్కువ ఉన్నా బాగోదన్నమాట. నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు. ఇంకా నేను తూర్పు పసుపు అనమాట వాడుతుంది, ఎందుకంటే తూర్పు పసుపు యాంటీబయాటిక్స్ చాలా బాగుంటాయి అనమాట, ఎందుకంటే మనం చేపించుకున్నది కాబట్టి. ఇంకా 1 స్పూన్ కారం వేస్తున్నాను, ఇదిగోండి. కొంచెం పసుపు అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తానండి. ఇంకా పెప్పర్ చెప్పాను కదండి, 2 టేబుల్ స్పూన్స్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను. నేనైతే నాకు ఉజ్జాయింపు తెలుసు కాబట్టి నేను అలా వేసేసుకున్నాను, మీరైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, ఓకేనా. ఇంకా తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను, ఫస్ట్ వేసుకొని బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అదంతా ఆ ఎన్ని ఐటమ్స్ కలిసేదాకా మంచిగా ఇచ్చేసుకోవాలి, మిక్స్లా మన చేత్తోనే ఇలా చక్కగా నలుపుకోవాలంతా. చూడండి మంచిగా, అంటే ఆ టేస్ట్ మనకు తెలియాలన్నమాట, ఆ ఘాటు అంతా అలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు ఎంతవరకు వాటర్ కావాలో అంతవరకు ఫిల్ చేసేసుకోవాలి. నాకైతే నిండా కావాలన్నమాట, బౌల్ నిండా, ఎందుకంటే మేము 5 మెంబర్స్ కాబట్టి నాకు నిండా అయితేనే సరిపోతుంది. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసుకుని, ఇంకా కొంచెం కరివేపాకు ఉన్నా కూడా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ అండి, జస్ట్ 15 మినిట్స్ ప్రాసెస్ అంతే, ఓకేనా. ఎక్కువసేపు కూడా పట్టదు. 15 మినిట్స్ ఏంటంటే చక్కగా మరగాలి. మనం గిన్నెడు వాటర్ పోసాం కదండి, అది నియర్లీ కొంచెం ఒక 1/4 అయినా దిగాలన్నమాట. అంతలా మరిగితే అన్నీ మంచిగా మనకు ఉంటుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది, ఓకేనా. ఇదిగోండి చూడండి, నేను నియర్లీ 10 మినిట్స్ వరకు అలా చేస్తూనే ఉన్నాను. ఇంకా ఒక చేత్తో ఫోన్ ఉంది కాబట్టి మీకు సరిగా చూపించలేదని నేను అనుకుంటున్నాను, ఓకేనా. పచ్చిమిర్చి అంతా మంచిగా చేయాలన్నమాట. మా హస్బెండ్ మా పిల్లలకైతే మంచిగా నచ్చిద్దండి, ఇలా మంచిగా తింటారు. వేడి వేడి అన్నంలో ఇలా మిరియాల చారు వేసుకొని తిన్నా, కాళ్ళ పులుసు వేసుకొని తిన్నా మంచిగా ఉంటుంది అనమాట. తొందరగా తగ్గిపోతుంది, కోల్డ్ అన్నా కాఫ్ అన్నా పెప్పర్ బాగా పనిచేస్తుంది. ఇంకా మీరు షుగర్ వద్దు అనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ. ఇంకోండి చూసారా, నేను మీకు తెలియాలని చెప్పి నేను అంతసేపు వీడియో అయినా సరే నేను పెట్టాను అనమాట, ఫాస్ట్లో అవి పెట్టలేదు, ఎందుకంటే మనం 2-3 మినిట్స్ అలా కలిపేసి వదిలేస్తాం అనమాట. అలా కాదు, అంత మంచిగా వాటర్ అంతా మంచిగా కలవాలి, అంతసేపు మనం చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకోండి, ఇంకా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి మీద పెట్టేయడమే. పొయ్యి మీద పెట్టినప్పుడు ఫస్ట్ హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకున్నప్పుడు ఒక పొంగు పైకి వచ్చిన తర్వాత, అంటే వాటర్ మనకి పొంగేటప్పుడు తెలుసు కదా పైకి వస్తుంది, అప్పుడు సిమ్లో పెట్టుకొని, సిమ్లో అయితే నేను 15 మినిట్స్ ఉంచుతానండి, అలాగే అది బాగా మరగాలని, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఆల్రెడీ నేను నాన్ వెజ్ వీడియోస్, బిర్యానీవి, రెస్టారెంట్ వీడియోస్ అన్నీ పెట్టాను అనమాట, కిడ్స్వి, కొంచెం చూసి సపోర్ట్ చేయండి. చూసారా, ఇదిగో పొయ్యి మీద ఇలా పెట్టానండి ఫుల్గా. ఒక పొంగి ఇలా వచ్చిన తర్వాత నేను పొయ్యి మంట తగ్గించేసాను. ఇంకా మనకి తాలింపు మామూలే కదండి, కొంతమంది అయితే తాలింపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, అది మన ఇష్టం అనమాట.
కొంతమంది పచ్చి పులుసు లాగా అలా కూడా యూజ్ చేస్తారు. పచ్చి పులుసు ఏంటంటే మనం ఏమి ఇలా ఉడకపెట్టామన్నమాట, డైరెక్ట్గా వేసేసుకుంటాం. ఇది రసం కాబట్టి అంటే చారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. పచ్చి పులుసు కూడా సేమ్ అలా కలుపుకొని వాయిస్ మళ్ళీ ఇస్తున్నాను. ఇంకా పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఇదిగోండి చిన్న గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకా పోపు ఐటమ్స్ తెలిసిందే కదండి, జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా వేసుకుంటే మంచిదన్నమాట, చలవ చేస్తుంది. ఓకేనా, వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి మొత్తం కలిపి పోపు వేసేయడమే. కొంచెం కరివేపాకు, నేను కరివేపాకు లేదనుకుంటా అందుకనే యాడ్ చేయలేదు. ఇదిగోండి అంతే. ఇంకా నా వీడియోస్ కిడ్స్వి చాలా అన్నీ ఉన్నాయన్నమాట, ఎవరికైనా యూజ్ అవుతే చూడండి. ఓకేనా, ఇదిగోండి అయిపోయింది. జస్ట్ ఇంకా పోపు తిరగబాత వేసేసుకోవడమే, అంతే అండి. 15 మినిట్స్ మాత్రం అలా మరగాలి. చూడండి వాటర్ నేను నిండా వేసాను కదా, ఎంతవరకు దిగిపోయిందో. అలా మరిగితేనే మనకి మంచిగా ఉంటుందన్నమాట. అన్ని ఇంగ్రీడియంట్స్, పెప్పరు అంతా మంచిగా మరుగుతుంది. నేను మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఏమైనా ఇదిగా ఉంటే ఏమనుకోవద్దు. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.